అంటే పొద్దున్నే ఏమో నోటికి కళ్ళు పెట్టుకోమన్నాడు పాఠం. ఇప్పుడేమో సహోదరుని ప్రేమించమన్నాడు దేవుడు. ఇది సాధ్యమేనంటారా? సాధ్యమైతేనే పరదర్శకి పరలోకానికి వెళ్తాం. యేసుక్రీస్తు వారు చెప్తున్న మాటలు వినేది చాలా కఠినమైన మాట. ఎవరు పాటించగలరో వెళ్ళిపోయారండి. అలా ఇక ఈ మాటలు ఎవరు పాటించగలరో, ఈ సాధ్యమైన బైబిల్లో ఎన్నో రాస్తాడు దేవుడు. ఇవన్నీ చేయగలమా అంటే మాత్రం పరలోకం కూడా వెళ్ళలేం. సాధ్యమయ్యే మాటలే మనకి దేవుడు రాయించాడండి. సహోదరుని ఎవరు? దేవుడు కుమారుడు. సహోదరుని ప్రేమించే వాళ్ళే దేవుని కుమారుడు. శత్రువుని ప్రేమించాలి. శత్రువుని ప్రేమించి మేలు చేయాలంట, హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలంట. ఇవన్నీ చాలా కష్టంగా అనిపిస్తున్నాయి. కాకపోతే చాలా మంచి మంచి మాటలు చెప్పాడండి. పొద్దున్నేమో నోటికి కళ్ళు పెట్టుకోవాలన్నాడు, ఇప్పుడేమో సహోదరుని ప్రేమించమన్నాడు. ఇవన్నీ సాధ్యమేనా? ఈ మాటలు మనకి బయట వాళ్ళు ఎవరికైనా చెప్తే అసలు అబ్బో, ఈ మాటలన్నీ మనం చేయలేం. కానీ మనకి యేసుక్రీస్తు లేదు, ఏమీ లేదని జారిపోయే పరిస్థితులు కూడా ఉంటారు. కానీ బైబిల్లో మాటలు ప్రతిదీ కూడా చేయగలమని దేవుడు రాయించాడు. చేస్తేనే పరలోకం. అది ప్రార్థన చేసుకుందామండి. చాలా మంచి మాటలు మనం విన్నామండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇదిగో నాయన, ఎవరు దేవుని కుమారుడు, ఎవరు అపవాది కుమారుడు? నాయన సహోదరుని ప్రేమించమంటున్నాను నాయన. సహోదరుని ప్రేమించకుండా ఎంత భక్తి చేసినా తండ్రి మేము నాయన మరి నరకానికి వెళ్ళిపోతామని నాకు నేర్పించారు తండ్రి. నాయన ప్రేమ కలిగి సహోదరుని ప్రేమించడం అంటే సహోదరు పట్ల మరి ఆజ్ఞలు నాయన మీరు రాయించిన ప్రతి ఆజ్ఞలు నాయన మా కళ్ళ ముందు మెదలాలని, వాటి ప్రకారంగా ఎప్పటికప్పుడు మేము అన్ని విషయాల్లో జాగ్రత్త కలిగి ఆలోచన కలిగి ఉండాలని మాకు నేర్పించారు తండ్రి. ప్రతి విషయంలో కూడా నాయన ఎన్నో మరి హెచ్చరికలతో కూడిన మాటలు మేము వింటున్నాం, నేర్చుకుంటున్నాం. వాటి ప్రకారంగా జీవించగలగటానికి కావాల్సిన శక్తిని, నిగ్రహాన్ని, వాక్యపు అనుభవాన్ని, మంచి విశ్వాసాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇప్పటి వరకు విన్న మాటల ప్రకారంగా మరి మాట్లాడే విషయంలో, సహోదరుల విషయంలో ఎవరికి కూడా ఎటువంటి హాని చేయకుండా మేలు చేసి నన్ను మరి పగ తీర్చుకోమని కూడా చెప్తున్నావు తండ్రి. ఇది చాలా ఆయన మరి ఎంతో మరి విలువైన మాటగా మేము తీసుకుని, ఒకవేళ హాని చేసినా, హింసించినా తిరిగి వాళ్ళను నాయన మరి పగ తీర్చుకునే ఉద్దేశం కానీ అటువంటి ఆలోచన కానీ మాకు లేకుండా ఉండటానికి ఈ మాటలు మేము ఉంటున్నాం తండ్రి. మంచి మనసుతో నాయన మాము జీవితకాలం అంతా నాయన మీరు చెప్పిన మాటల ప్రకారంగా మేము బ్రతకగలగటానికి శక్తిని దయచేయండి, మంచి ఆలోచన దయచేయండి తండ్రి. అటు రీతిగా మేమందరము విన్న మాటల ప్రకారంగా జీవించి నీవున్న నిత్యరాజ్యమైన పరలోక రాజ్యంలో ప్రవేశించే భాగ్యం మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మనవులు మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సావాసము సదాకాలము మనకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.